హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు గడ్డి చేను దగ్గరికి వచ్చామండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. మేమైతే గడ్డి చూపిస్తాను చూడండి. మేము చిన్నప్పటి నుంచి మా గేదెలకి ఇదే గడ్డి మేపేవాళ్ళం. ఇది ఇంగ్లీష్ గడ్డి అంటారు. ఇప్పుడైతే ఏదో కొత్త విత్తనం వచ్చిందని చెప్పి మాము చూడండి ఈ దుబ్బులు తెచ్చిపెట్టారు. ఇవైతే పాలు ఎక్కువ ఇస్తాయి, అలాగే దుబ్బు కూడా ఎక్కువ చేసిద్ది, గడ్డి కూడా ఒదుగవుద్ది, గేదెలకు కూడా మంచిది, పాలు బాగా ఇస్తాయి అని చెప్పేసి ఇది తెచ్చిపెట్టామండి. ఇది మేము ఒక 7-8 నెలల నుంచి గేదెలకు వాడుతున్నాము. ఇది వాడిన తర్వాత పాలు అది బాగా ఇస్తున్నాయండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. గేదెలు ఉన్నవాళ్ళు, ఈ గడ్డి మేపుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని తీద్దామని తీస్తున్నానండి. ఇది ఎలా నాటుకోవాలి, ఎన్ని రోజులకు వచ్చింది, ఏంటి వివరాలు అనేది మామూలు అడిగి చెప్తాను. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇది ఇట్లా ఒక జాన పొడవు నిండా ముక్కలు తీసుకొని గుచ్చుకోవటమేనంటండి. 2 గనుపులు ఉంటాయి. ఇదొక గనుపు, ఇదొక గనుపు కదా, ఎంత ఉన్నా కూడా సరిపోయిద్దంట. దీనికేం ఏర్లు కానీ ఏం అవసరం లేదా. ఇదిగో చూడండి, ఇంకా అట్లా గుచ్చుకోవటమే. ఈ విత్తనం పేరేందమ్మా? సూపర్ నేపియర్. ఎన్ని రోజులకు వచ్చింది పెట్టిన తర్వాత? 40 రోజులు. ఇంక దీనికి ఏరులతో అట్లా ఏం పని లేదా? ఏరులు వేయబోతుంది. చూశారు కదండి ఎట్లా గుచ్చారు. ఇంకా అట్లా గుచ్చుకోవటమే, ఏరులతో పని ఏం లేదంట. 40 రోజులకి కోతకు వచ్చేసిద్ది అంటున్నారు. ఇదిగోండి 40 రోజులకి ఇట్లా వచ్చిద్దంట. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.